దేవుని మందిరము నిండా దేవుని ప్రజలుంటే ప్రభువుకి ఎంత సంతోషంగా ఉంటది. చాలా కదా! హృదయం నిండిపోయినట్టుగా అనిపిస్తది. ఎప్పుడన్నా ప్రార్థనలు మంచిగా జరిగినప్పుడు, దేవుని వాక్యము సమృద్ధిగా మనకొచ్చినప్పుడు ఎలా అనిపిస్తది? తృప్తిగా ఉంటది గదా! ఆ పూట భోజనం చేయకపోయినా పర్లేదు. ఆకలేయదు నిజంగా. ఏదో తినాలి గదా! అని తింటాం. మనకే తృప్తి ఉంటే యేసయ్యకి ఇంకెంత ఆనందం మిమ్మల్ని ఎవరిని పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. మిమ్మల్ని మిస్ అవ్వటం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. మీరు దేవునికి దూరం అవ్వటం అస్సలు ఇష్టం లేదు. ఆయనేమో మీకు దగ్గరగా రావాలి, దగ్గరగా రావాలి. మీకింకా సహాయం చేయాలి, మిమ్మల్ని ఆదుకోవాలి, మిమ్మల్ని బలపరచాలి, మిమ్మల్ని స్వస్థపరచాలి, మీకు సహాయం చేయాలి. ఆయన అని ఆయన చాలా దగ్గరగా మీకొచ్చేస్తున్నాడు. చాలా సమీపంగా ఉన్నాడు నిజంగా చెప్తున్నా. మీకు పట్టుకునేంత దూరంలో ఉన్నాడాయన. పట్టుకోండి మీరాయన్ని. ఖచ్చితంగా దొరుకుతాడాయన. ప్రభా! ఆయన సన్నిధిలో యథార్థంగా ఉండి, ప్రభా! నువ్వు నాకు కనపడయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నీ తాకిడి నాకు కావాలయ్యా, నీ స్వస్థత నాకు కావాలి, నీ మాట నాకు కావాలని మీరు మనస్ఫూర్తిగా అడగండి. చాలా దగ్గరలో ఉన్నాడాయన. విగ్రహములకు చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ఏమీ చేయలేవు, నోరుండియు పలకవు. కానీ నా దేవుడు, జీవం కలిగిన నా దేవుడు, దేవా అని ఒక్క మాట, ప్రభువా అని ఒక్క మాట దేవుని సన్నిధిలో వేడుకుంటే ఆయన చాలా సమీపంగా ఉంటాడండి ఆయన. ఏలియా సమయములో బయలు ప్రవక్తలు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఓ బయలా రా వచ్చి ఈ యొక్క దహన బలి దహించు అని ఉదయం నుంచి సాయంకాలం వరకు మొత్తుకుంటున్నారు. అవ్వట్లేదు పని అని వాళ్ళు శస్త్రములతో శరీరం అంతా గాయపరుచుకున్నారు. శరీరం అంతా రక్తమే. నో యూజ్. రక్తం వచ్చినా లేదు, అరిసి గొంతంతా పోయినా లేదు. కానీ ఏలియా దేవుని సన్నిధిలో లెగిసి ప్రార్థన ప్రారంభించక ముందే ఆకాశము నుంచి అగ్ని వచ్చి పూర్తిగా తడిపి వేసిన ఆ యొక్క దహన బలి అంతా దహించేంతగా, ఎంత గొప్ప దేవుడు కదండి ఆయన. నిజంగా చెప్తున్నా చాలా సమీపంగా ఉన్నాడు మీకు ఆయన. మనందరికీ చాలా, చాలా దగ్గరగా ఉన్నాడాయన. ప్రభువా అని మనస్ఫూర్తిగా అనండి. ఖచ్చితంగా ప్రత్యక్షపరుచుకుంటాడు. హల్లెలూయా! ఈ రోజున చాలా పెద్ద కీర్తన అనేసి కొన్ని వచనాలు మాత్రమే నేను చదివించా. ఎందుకంటే దేవుని వాక్యము చాలా గొప్పది. దేవుని వాక్యము చాలా మర్మయుక్తమైనది. ప్రతి మాట వెనుక ఒక గొప్ప అర్థం ఉంటది. గబగబా చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు గానీ, కొన్ని మాటలే ధ్యానిస్తే బావుంటది అనే ఉద్దేశంతో 12 వచనాలు మాత్రమే చదివించా. ఈ రోజున దావీదు రాసిన ఈ యొక్క కీర్తనను బట్టి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీ అందరికీ ఒక శుభవార్త. మీ అందరికీ ఒక క్షేమమైన వార్త. ఏంటి అంటే దేవుడు లేవబోతున్నాడు. దేవుడు లెగిస్తే ఏమవుతదో తెలుసా? దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక. ఫాదర్ ఉన్నాడనుకోండి, మామూలుగా కుర్చీలో కూర్చున్నంత వరకు పిల్లలు కొన్నిసార్లు ఆట పట్టిస్తా ఉంటారు. ఫాదర్ ఒక్కసారి చైర్‌లో నుంచి కూర్చొని ఇలా లెగిసాక పరారు గదా! పిల్లలంతా. కూర్చున్నంత వరకు, మౌనంగా ఉన్నంత వరకు పిల్లలు కొంచెం అటు ఇటుగా ఆట పట్టిస్తున్నట్టు మాట్లాడుతా ఉంటారు. ఏంట్రా మీరు అని ఒక్కసారి ఫాదర్ కోపంతో లెగిసాడనుకోండి, ఒక్క పిల్లి కున్న కూడా కనపడదక్కడ. ఎక్కడికక్కడ ఎళ్లి దాక్కుంటాను. మా ఫాదర్ వచ్చేసాడు ఇంకా లైన్‌లోకి. ఇంతవరకు నా ఆట కుదిరింది గానీ, ఇంకా కుదరదు. దేవుడంటూ ఉన్నాడు. దేవుడు దావీదు ఈ కీర్తనలో చెప్తూ ఉన్నాడు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఈ రోజున శత్రువులతో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, నా శత్రువులు నా నా వాళ్ళని బట్టి నా మనసు చాలా డిస్టర్బ్ అవుతుందండి. వాళ్ళని బట్టి నేను చాలా కృంగిపోతూ ఉన్నా. కొంతమంది మాటల్ని బట్టి కృంగిపోతూ ఉన్నా. ఇప్పుడే కాదండి, ఎప్పటినుంచో అలా నన్ను కించపరుస్తూ తక్కువగా మాట్లాడుతున్నారు.
నా మీద ఎందుకో అంత శత్రుత్వం, నా మీద ఎందుకో అంత పగ, ఎందుకో అంత ద్వేషం అని మీరు అనుకుంటున్నారా? దేవుడు ఈ రోజున మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన లేవబోతూ ఉన్నాడు. ఆయన లెగిస్తే శత్రువులందరూ పారిపోతారు. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. పొగ చెదరిపోయినట్లు నీ వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. ప్రతి మాట చాలా జాగ్రత్తగా విందాం. దావీదంటూ ఉన్నాడు, ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుంచి పారిపోవుదురుగాక. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభాన్ని ద్వేషించే ప్రతి ఒక్కరు, క్రైస్తవులను ద్వేషించే ప్రతి ఒక్కరు అంతవరకు ఎందుకండి? కుటుంబాల్లో దేవుణ్ణి అత్యున్నతంగా ఎక్కువగా ప్రేమిస్తూ, ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ, నీతిగా, నిజాయితీగా కుటుంబాల్లో మనమే ఉంటే ఓ పక్క నుంచి భర్తే అంటాడు. దేవుని ఎరుగని భర్త, "నువ్వు పెద్ద నీతిమంతురాలవా ఏంటి? నువ్వు పెద్ద భక్తిమంతురాలవా ఏంటి? పెద్ద అన్నీ చెప్తావు. ప్రతిదానికి అడ్డుపడతావేంటి?" లేరా ఈ రోజున ఇలాంటోళ్ళు? నీతిగా సత్యమును అనుసరించి మనం నడుచుకుంటే లోకం ఎప్పటికీ ఒప్పుకోదండి. నా యేసయ్య వచ్చినప్పటి నుంచి అదే పంతాలో నడుస్తూ ఉంది. సత్యమును అనుసరించి ఆయన నడిచినందుకు వేయండి, సిలువ వేయండి అంటారు. ఏ ఏ నింద ఉంది ఆయన మీద తీసి చూపించండి అంటే లోకం ఏమీ చూపించలేకపోయింది. యేసయ్యను సిలువ వేయండి, సిలువ వేయండి. సత్యమును అనుసరించి మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో నిందలొస్తాయి. ఎందుకని దావీదు అంటూ ఉన్నాడు, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుంచి పారిపోవుదురుగాక. పొగ ఉన్నప్పుడు గట్టి గాలి వచ్చినప్పుడు ఆ పొగ ఎలా ఎగిరిపోయిద్దండి? తర్వాత భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. ఈ రోజున రెండే 2 మాటలు నేను చెప్తాను. ఎవరిలాగా మీరు ఉండాలని ఇష్టపడితే అది మీ ఇష్టం. నేను మిమ్మల్ని బలవంతం చేయలేను. సేవకులెవరు కూడా ఎప్పుడూ బలవంతం చేయరు. నా యేసయ్య గూడా ఫ్రీ విల్లే ఇచ్చేసారు అందరికి. వచ్చినోళ్ళు వచ్చినట్టు కూర్చుంటారు. ఇటే చూద్దాం. యేసయ్య ఎప్పటికీ గుర్తుంచుకోండి స్వాతంత్రం ఇచ్చాడు. బలవంతం ఎప్పుడూ చేయడాయన. ఏ వ్యక్తిని బలవంతం చేయటం అస్సలు ఇష్టం ఉండదు. అందరికీ ఫ్రీ విల్ ఇచ్చి మీ ఇష్టం. ఈ రోజున దావీదు 2 మాటలు చెప్తూ ఉన్నారు. భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. భక్తిహీనుల అంతము ఎలా ఉంటది? ఆ భక్తిహీనుల స్థితి ఎలా ఉంటది? వారి పరిస్థితి భూమి మీద ఎలా ఉంటది? పొగ ఎగిరిపోవునట్లు వారు ఎగిరిపోతారంట. పొగ ఒక దట్టంగా ఉన్నప్పుడు ఆ పొగ ఉన్నప్పుడు ఒక గట్టి గాలి వస్తే ఆ పొగ అక్కడే ఉంటదండి. గాలికి ఎగిరిపోద్ది గదా! ఒకటవ కీర్తనలో ఒక మాట ఉంటది. దుష్టులు అలాగున నుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. ఎలా ఉంటారంట దుష్టులు? అలాగున నుండక గాలికి పొట్టు పెద్ద గాలొచ్చినప్పుడు పొట్టు లెగిసిపోద్ది. ఏదైనా విత్తనాలు మనం తూర్పారబడుతూ ఉన్నప్పుడు అవి జొన్నలు గానీ, గోధుమలు గానీ తూర్పారబడుతూ ఉన్నప్పుడు ఏమైద్దండి? ఆ గింజ మాత్రం కరెక్ట్‌గా అక్కడ ఆగిద్ది. పొట్టేమైద్ది? గాలికి ఎగిరిపోయిద్ది గదా! దావీదంటూ ఉన్నాడు ఈ రోజున, భక్తిహీనుల్లాగా మీరుంటారా? లేదంటే నీతిమంతుల్లాగా ఉంటారా? ఇంతకీ భక్తిహీనులంటే ఎవరో మీలో నుంచి ఒక చిన్న మాట చెప్తే ముందుకు వెళ్తా. భక్తిహీనులంటే ఎవరు? ఎవరో ఒకళ్ళు త్వరగా ఫాస్ట్‌గా చెప్పండి. భక్తిహీనులు. దేవుణ్ణి భక్తి లేనివారు. కరెక్ట్. భక్తిహీనులు అంటే ఎవరో తెలుసా? ఇక్కడ భక్తిహీనుల గురించి చాలా స్పష్టంగా ఉంది. భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించిపోతారు అంట. ఇంతకీ భక్తిహీనులంటే ఎవరు? మనలో ఎవరు లేరా భక్తిహీనులు అని మనం ఆలోచిస్తే, దేవుని మాట మీద భయము లేని వారిని భక్తిహీనులు అంటారు. దేవుని ఎరిగిన వాళ్ళే వీళ్ళు. కానీ ఎవరైతే దేవుని మాట మీద భయము లేకుండా ఉంటారో, దేవుని మాట మీద గౌరవం లేకుండా ఉంటారో, దేవుని మాటకు ఎవరైతే విధేయులో అవ్వరో అర్థమైందా? ఎందుకని అంత డిస్టర్బ్ అవుతున్నారు నాకు అర్థం కావట్లే మీరు.
చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. అటు ఇటు చూస్తున్నారు. కొంతమంది నవ్వుకుంటున్నారు. దయచేసి డిస్టర్బ్ అవ్వద్దు ప్లీజ్. భక్తిహీనులు అంటే ఎవరు అంటే దేవుని మాటకు విధేయత చూపని వాళ్ళు భక్తిహీనులు. దేవుని మాటకు గౌరవం ఇవ్వని వాళ్ళు భక్తిహీనులు. దేవుని మాటకు విధేయులు అవ్వని వాళ్ళు భక్తిహీనులు. భక్తిహీనుల ఎండింగ్ రేపొద్దున ఎలా ఉండబోతుందంటే, మనం ఒక క్యాండిల్ వెలిగించి పెట్టినప్పుడు, ఆ మంట వచ్చే కొద్దీ, ఆ మైనము ఏ విధంగా కరిగిపోతదో, భక్తిహీనుల స్థితి అలా ఉంటదంట. ఇంకా క్లియర్‌గా చెప్తా భక్తిహీనుల లక్షణాలు ఎలా ఉంటాయో. 4, 5 వారాలు దేవుని మందిరానికి రాకపోయినా సింపుల్‌గా వచ్చేస్తారు. సింపుల్‌గా వచ్చేసి సింపుల్‌గానే వెళ్ళిపోతారు. భక్తిహీనులంటే మాలో ఎవ్వరు లేరు అని మీరు అనుకోవద్దు. 4, 5 వారాలు దేవుని సన్నిధికి రాకపోయినా, 2, 3 నెలలు దేవుని సన్నిధికి రాకపోయినా సింపుల్‌గా వచ్చి అలా ఎళ్ళిపోతారు. పశ్చాత్తాపం అనేది ఉండదు లోపల. బాధ అనేది ఉండదు. అయ్యో! నా యేసయ్యని నేను ఇంతకాలం ఆయన ఆలయంలో కనబడకుండా నేనున్నానే అనే బాధ, పశ్చాత్తాపం అనేది ఉండదు చూడండి. అటువంటి వాళ్ళు భక్తిహీనులు. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మనం సరిచేసుకుందాం. ఆ ఉగ్రత మన మీదికి రాకముందే, మైనము వలె మనము కరిగి పోకముందే, దేవుని అగ్ని మన మీదకు రాకముందే సరిచేసుకుందాం. పొగ గాలికి ఎగిరిపోయినట్లు ఎగిరిపోక ముందే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుంచి వారు పారిపోవుదురుగాక. ఇంకా 4, 5 రోజులు మీ గృహాల్లోనే ఆలయం పక్కన పెడితే 4, 5 రోజులు బైబిల్ చదవకపోయినా, 4, 5 రోజులు ప్రార్థన చేయకపోయినా ఏముండదు. కామన్‌గా ఉంటాం. అంటే నేను చెప్తూ ఉన్నా మనలో భక్తిహీనత లోపల నిండుకొని పోయింది. నీతిమంతులు ఎలా ఉంటారో చెప్పనా? 2 రోజులు బైబిల్ చదవకపోతే, ప్రభా నన్ను క్షమించయ్యా! 3 పూట్ల భోజనమైతే తిన్నా గానీ, దీని యొక్క ప్రయారిటీ నాకర్థం గాలేదయ్యా! నీ వాక్యము యొక్క ప్రయారిటీ. 3 పూట్ల తినేస్తాం గదా! అవసరమైతే మధ్యలో ఏవో తింటా ఉంటాం మనకిష్టమొచ్చినయి. మరిది నీ ఆత్మ జీవించాలి అంటే, నీ ఆత్మ మంచిగా ఉండాలి అంటే, ఈ వాక్యం కావాలి గదా! నీతిమంతుల మనసాక్షి ఒప్పుకోదు. ప్రభా నన్ను క్షమించయ్యా! ఏదో తప్పు చేసేసా దేవుడు నన్ను ఇక నుంచి ఆయన సన్నిధి నుంచి తోసేస్తాడు అనే ఒక మనసాక్షితో ఏదో సిగ్గుపడుతూ ఉండటం అని కాదు. ప్రభు సన్నిధిలో ప్రభా నేను తప్పు చేశానయ్యా. నీ ప్రార్థనలో నేను లేను. వాక్య ధ్యానంలో నేను లేను. నీ ఆలయంలో మరి సమాజంలో నేను కనబడలేకపోయా. నన్ను క్షమించయ్యా అనే మనసాక్షి ఎప్పుడైతే ఉంటదో అండి, వాళ్ళు నీతిమంతులు. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ఆ నీతిమంతుల ఆశీర్వాదాలు ఒకసారి చదవండి. ముందుకు వెళ్ళిపోదాం. మూడో వచనం. నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక, వారు మహానందము పొందుదురు గాక. దేవుని చాలు అదొక్క వచనం చాలు. నీతిమంతులు సంతోషించుదురుగాక. నీవు నీతిమంతురాలవైతే, నీతిమంతుడవైతే నీ జీవితంలో గొప్ప సంతోషం ఉంటది. ఇది లేకే కదా! ఈ రోజున అనేక మంది ప్రజలు ఎంత బాధపడుతూ ఉన్నారో. ఇది లేకే కదా! అనేక మంది ప్రజలు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నీతిమంతుడవైతే నీ జీవితంలో సంతోషము ఉంటది. వారు దేవుని సన్నిధిని ఉల్లసిస్తారు. దేవుని యందలి భయభక్తులు కలిగిన బిడ్డలకు ఉల్లాసం ఉంటది. తర్వాత మంచి మాట మహదానందం. ఆనందం గాదు, మహదానందము దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. మరి మీ ఇష్టం ఈ రోజున నీతిమంతులుగా దేవుని సన్నిధిలో ఉంటారో, భక్తిహీనులుగా మరి ఉంటారో అది మీ ఇష్టం. దేవునికి మిమ్ముల్ని మీరు ఎంతగా అప్పగించుకుంటారో, దేవుడు అంతగా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడిని ఎంత దూరంగా పెడితే మన జీవితాల్లో అన్నీ అలా ఆలస్యం అవుతూ ఉంటాయి. తరువాత 4 వచనం నుంచి 7 వచనం వరకు చదివేద్దాం. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు.
ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములలో నీవు ప్రయాణము చేయునప్పుడు భూమి వణికెను. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. చాలా ఈ వచనాల్లో దావీదు మనకేం చేయమని చెప్తూ ఉన్నాడు. ఆయన నామము చాలా గొప్పది. ఆయన నామము ఉదయకాలం మొదలుకొని సాయంకాలము వరకు స్తుతింపదగినది. అందుకనే అంటూ ఉన్నాడు, దేవుని గూర్చి పాడుడి. దినమంతా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దినమంతా మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? మీరు దినమంతా దేవుని గూర్చిన కీర్తనలు పాడి చూడండి, సాయంకాలానికి మీ హృదయం ఎలా ఉంటుందో. లేదంటే దినమంతా ఏదో ఒక బాధను మీ మనసులో దాన్ని స్మరించుకుంటూ చూడండి, సాయంకాలానికి మీరు ఎలా అవుతారో. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే దేవుని బలము మనలో విడుదలవుతూ ఉంటుంది. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే మన చింతలు, మన బాధలు, సపోజ్ ఎవరి మీదైనా కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య ఇవన్నీ ఉన్నాయనుకోండి, ప్రభుని స్తుతిస్తూ ఉండగా మెల్లగా మెల్లగా మనకే అనిపిస్తుంది, అంత వ్యక్తిని నేను ఎలా క్షమించగలిగానో, అంత నా పట్ల మరి భయంకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ఎలా క్షమించగలిగానో. నిజంగా ప్రభుని పాడుతూ స్తుతించండి, మీరు ఒక గొప్ప విడుదల మీ జీవితంలో చూస్తారు. నా జీవితంలో కూడా ప్రభుని స్తుతిస్తూ పాడుచు నేను ఎన్నో అనుభవించి అందుకనే మీకు చెప్తూ ఉన్నా. ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. దేవుని నామము మీ నోట ఎప్పుడైతే ఉచ్చరిస్తారో, దేవుని నామము మీ నోట ఎప్పుడైతే పలుకుతారో, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకనే మరి ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు మిరియాము ప్రవక్తిని, వాళ్ళందరినీ ఇశ్రాయేలీని నడిపిస్తూ ప్రభువుని ఎంత మంచి మాటలతో స్తుతిస్తూ ఉన్నారో. నిర్గమకాండం 15వ అధ్యాయంలో, ప్రభువా నీవు గొప్పవాడవయ్యా, గుర్రములను రౌతులను సహితము జయించిన వాడవయ్యా, నీ ప్రజలకు ముందర నడిచిన దేవుడవయ్యా, ఆరిన నేలను నీ ప్రజలను నడిపించిన వాడవయ్యా. ప్రభుని ఎలా స్తుతిస్తూ ఉన్నారు. ప్రభుని స్తుతించి చూడండి, దేవుడు గొప్ప విడుదల మీ జీవితంలో అనుగ్రహిస్తాడు. అలాగే యెహోవాను, ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు. ఎక్కడ? తన పరిశుద్ధాలయమందు ఉండు దేవుడు. ఈ రోజున మీరు దేవుని ఆలయానికి వచ్చారు కదా! ఇక్కడ ఎవరున్నారో తెలుసా? సేవకులు కాదు. ఇక్కడ నిశ్చయముగా ఆయన ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఇది, నేను చెప్పే మాట కాదు. నిశ్చయముగా ఆలయమందుండే దేవుడు. ఆలయమందుండి దేవుడు మన ప్రతి అవసరము తీర్చును గాక. హల్లెలూయా! విధవరాండకును న్యాయకర్తయై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఈ రోజున ఎటువంటి బంధకాల్లో మనం ఉన్నప్పటికీ మన బంధకాలన్నిటి నుంచి విడిపించేది ఎవరండి? దేవుడే. నేను చాలాసార్లు అనుకుంటా, ఎప్పటి నుంచో కొంతమంది పాపం ఏదో ఒక బంధకాల చేత బంధించబడి ఉంటారు. వాళ్ళకి ఇష్టం ఉండదు దానిలో ఉండటం. వాళ్ళకి ఇష్టం ఉండదు దాన్నే కంటిన్యూ చేయటం. కానీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో తెలుసా? అపవాది ఒకడున్నాడు. ఒక బంధకం విసిరాడు. ఒక చెడ్డది ఏదో ఒకటి నీ మీద ప్రయోగించాడు. అది కంటిన్యూ అయిపోతుంది కదా! దేవుడు అంటూ ఉన్నాడు, బంధించబడిన వారికి విడుదలనివ్వటానికి ఆయన వచ్చాడంట. ఈ రోజున ఎటువంటి బంధకములో అయినా మనకు మన మన కుటుంబాల్లో గాని, మనకు తెలిసిన వాళ్ళలో గాని, నేనంట అటువంటి బంధకాలన్నిటి నుంచి, ఉరుల నుంచి విడిపించేది ఆయన తప్ప ఎవ్వరూ లేరు. దేవుని సన్నిధిలో అదేంటండి, ప్రార్థన చేస్తే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బంధకాలు పోతాయా అంటే పోతాయి అంట. ఎందుకు అంటే ఆయన నామము గొప్పది. ఆయన నామమును బట్టి దేవుని సన్నిధిలో చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించే దేవుడు. లాస్ట్ 8, 9 ఆ 4 వచనాలు చదివేసి ముగించేద్దాం. 12 వరకు. భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇజ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా,
నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనెను. చాలండి. దావీదు తన బిడ్డలైన ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించిన విధానం అంతా గుర్తు చేస్తూ ఉన్నాడు ఈ వచనాల్లో. ప్రభువా, నీ బిడ్డలను నీవు నడిపించిన విధానం ఎంత గొప్పది కదయ్యా! నీవు సమృద్ధిగా వర్షము కురిపించి వారిని సమృద్ధిగా దీవించి నువ్వు ఆశీర్వదించావు కదా! దేవుడు చేసిన మేలును మన జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోకూడదండి. చాలా సార్లు నేను అనుకుంటాను, మన జీవితాల్లో దేవుడు చేసిన మేలును మర్చిపోయే అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి దేవుడు ఇంతగా ప్రార్థన చేస్తూ ఉన్నా నాకేం జరగట్లేదే, నాకేం మేలు జరగట్లేదే, వేరే వాళ్ళకి మేలు మంచి జరుగుతూ ఉంది కదా, నాకేంటి జరగట్లేదని మనం అనుకుంటాం. కానీ భక్తుడు అంటూ ఉన్నాడు, మన పితరులైన ఇశ్రాయేలీయుల జీవితంలో చేసిన మేళ్ళు దావీదు తిరిగి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభా, నువ్వు వారిని నడిపించిన విధానం ఎంత గొప్పది కదా, వారి జీవితంలో నువ్వు చేసిన మేళ్ళు ఎంత గొప్ప కదా. నేనంట, మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మనం గుర్తుకు తెచ్చుకున్నప్పుడు మన లోపల విశ్వాసం పెరిగిద్ది. నిజంగానే మన కష్టంలో ఉన్నప్పుడు మీరు గుర్తు చేసుకొని చూడండి, విశ్వాసం నూతనంగా పెరిగిద్ది. అవును కదా, నేనెందుకు ఇంత చిన్న సమస్యకి ఈ రోజున ఇంత సతమతం అవుతున్నా, నా దేవుడు ఒకప్పుడు నా జీవితంలో బలమైన కార్యం జరిగించాడు కదా. చాలాసార్లు నేను కూడా ప్రభు సన్నిధిలో ఆయన చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. అందుకని కొన్ని ఛాలెంజెస్, పెద్ద పెద్ద ఛాలెంజెస్ మా ఎదుట ఉన్నప్పటికీ కూడా జీరో అనమాట. కదలిక ఉండదు, కలవరం రాదు, త్వరగా వస్తుంది, త్వరగా రాదు. నా దేవుడు ఎన్నో చేసుకుంటూ వచ్చాడు, ఇది చేయలేడా అని ఒక ధైర్యం అనమాట, ఒక విశ్వాసం. ప్రభు చేసిన మేళ్లను మీ జీవితంలో కూడా గుర్తు చేసుకుంటూ ప్రభు కృతజ్ఞతలు చెల్లించండి. మీ ఎదుట వచ్చే మీకు ఆఫ్టర్‌లాగా కనిపిస్తాయి. హల్లెలూయా! దేవుడు చాలా గొప్పవాడు. దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారనే ఒక మంచి మాట. దేవుని వాక్యాన్ని ప్రకటించే స్త్రీలు ఈ రోజున, స్త్రీలంటే కొన్ని కుటుంబాల్లో ఈ సమాజంలో ఏదో తక్కువగా, స్త్రీ అంటే కుటుంబానికే పరిమితము, ఆమె ఇంట్లో ఉండటం, వంట చేసుకోవటం, అవన్నీ చేసుకోవటం. కానీ దేవుడు చెప్పే మాట, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా. ఏం ప్రకటన? ఇంటిని గూర్చి ఆ ఇంట్లో ప్రకటన, ఆ ఇంటిని గూర్చి ఇంట్లో ప్రకటన కాదు, దేవుని వాక్యమును గూర్చిన ప్రకటన. దేవుడు చేసిన ప్రతి మేలును గూర్చి అనేకులకు ప్రకటించే విధానం. ట్రూ లైట్ ఫెలోషిప్‌లో మన స్త్రీలందరినీ దేవుడు ఒక గొప్ప సైన్యంగా, సమూహంగా, దేవుడు చేసిన ప్రతి మేలును మనము చెప్పుకుంటూ, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ కాకుండా, ముసలమ్మ ముచ్చట్లు కాకుండా, దేవుడు చేసిన మేలుని దేవుడు అంటూ ఉన్నాడు, స్త్రీలారా బలంగా మిమ్మల్ని వాడుకుంటాను, ఒక గొప్ప సైన్యంగా మిమ్మల్ని చూడాలి అనుకుంటూ ఉన్నా, మీరు ముందుకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రభా, నేను నీ చేతిలో ఒక చిన్న సాధనంగా వాడబట్టానికి నీ కృప నాకు దయచేయ్యా అని దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.